శివ. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఊవెత్తున కొనసాగుతోంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో ఫిల్మ్ మేకర్స్ అందరూ రీ రిలీజ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారానికి ఒకటి చొప్పున పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే రీ రిలీజ్ 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 3వ రోజు సాధించిన కలెక్షన్స్ తో శివ సినిమా నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. శివ రీ రిలీజ్ అయింది నవంబర్ 14న. శివ మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇది నాగార్జున రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక 3వ రోజు దాదాపు 0.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ ను అధిగమించింది. సినిమాకు ముందు తర్వాత అనేలా టాలీవుడ్ గురించి చెప్తుంటారు. అంతలా తెలుగు సినిమాను, తెలుగు సినిమా హీరోల ఆలోచనను, తెలుగు సినిమా రైటర్లు, దర్శకుల ఆలోచనను మార్చేసింది శివ చిత్రం. నాగార్జున ప్రస్తుతం ఇంత స్టార్డమ్ చూస్తున్నారు అంటే దానికి ఎర్లీ డేస్ లో వచ్చిన శివ సినిమానే కారణం. ఇక ఆర్జీవి అనే గొప్ప దర్శకుడు టాలీవుడ్ కి, ఆ తర్వాత ఇండియన్ సినిమాకు తెలిసారంటే ఆ సినిమానే కారణం. క్యాంపస్ పాలిటిక్స్, గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్ తో శివ ఒక ట్రెండ్ సెట్టర్ గా, కల్ట్ క్లాసిక్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సైకిల్ చైన్ ను ఆయుధంగా వాడే స్టైల్, నాగార్జున మాస్ యాక్షన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రేజ్ కు తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. శివ రీ రిలీజ్ లో ఇప్పటి వరకు అక్షరాల 3.9 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో శివ మరింత ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శివ సినిమాకు 25 ఏళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని, దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్ల సునామీ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కలెక్షన్స్ రీ రిలీజ్ సినిమా మార్కెట్ కు కొత్త ఊపునిచ్చాయి. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీనివ్వడం గమనార్హం. సాధారణంగా శివ రీ రిలీజ్ కొత్త సినిమాల కలెక్షన్స్ కు ఏమాత్రం తీసుకోకుండా కొన్ని చోట్ల అంతకు మించి వసూలు చేసి తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసుకుంది. శివ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఊవెత్తున కొనసాగుతోంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో ఫిల్మ్ మేకర్స్ అందరూ రీ రిలీజ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారానికి ఒకటి చొప్పున పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే రీ రిలీజ్ 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 3వ రోజు సాధించిన కలెక్షన్స్ తో శివ సినిమా నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. శివ రీ రిలీజ్ అయింది నవంబర్ 14న. శివ మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇది నాగార్జున రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక 3వ రోజు దాదాపు 0.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ ను అధిగమించింది. సినిమాకు ముందు తర్వాత అనేలా టాలీవుడ్ గురించి చెప్తుంటారు. అంతలా తెలుగు సినిమాను, తెలుగు సినిమా హీరోల ఆలోచనను, తెలుగు సినిమా రైటర్లు, దర్శకుల ఆలోచనను మార్చేసింది శివ చిత్రం. నాగార్జున ప్రస్తుతం ఇంత స్టార్డమ్ చూస్తున్నారు అంటే దానికి ఎర్లీ డేస్ లో వచ్చిన శివ సినిమానే కారణం. ఇక ఆర్జీవి అనే గొప్ప దర్శకుడు టాలీవుడ్ కి, ఆ తర్వాత ఇండియన్ సినిమాకు తెలిసారంటే ఆ సినిమానే కారణం. క్యాంపస్ పాలిటిక్స్, గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్ తో శివ ఒక ట్రెండ్ సెట్టర్ గా, కల్ట్ క్లాసిక్ గా
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సైకిల్ చైన్ ను ఆయుధంగా వాడే స్టైల్, నాగార్జున మాస్ యాక్షన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రేజ్ కు తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. శివ రీ రిలీజ్ లో ఇప్పటి వరకు అక్షరాల 3.9 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో శివ మరింత ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శివ సినిమాకు 25 ఏళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని, దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్ల సునామీ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కలెక్షన్స్ రీ రిలీజ్ సినిమా మార్కెట్ కు కొత్త ఊపునిచ్చాయి. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీనివ్వడం గమనార్హం. సాధారణంగా శివ రీ రిలీజ్ కొత్త సినిమాల కలెక్షన్స్ కు ఏమాత్రం తీసుకోకుండా కొన్ని చోట్ల అంతకు మించి వసూలు చేసి తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసుకుంది. శివ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఊవెత్తున కొనసాగుతోంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో ఫిల్మ్ మేకర్స్ అందరూ రీ రిలీజ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారానికి ఒకటి చొప్పున పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే రీ రిలీజ్ 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 3వ రోజు సాధించిన కలెక్షన్స్ తో శివ సినిమా నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. శివ రీ రిలీజ్ అయింది నవంబర్ 14న. శివ మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇది నాగార్జున రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక 3వ రోజు దాదాపు 0.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ ను అధిగమించింది. సినిమాకు ముందు తర్వాత అనేలా టాలీవుడ్ గురించి చెప్తుంటారు. అంతలా తెలుగు సినిమాను, తెలుగు సినిమా హీరోల ఆలోచనను, తెలుగు సినిమా రైటర్లు, దర్శకుల ఆలోచనను మార్చేసింది శివ చిత్రం. నాగార్జున ప్రస్తుతం ఇంత స్టార్డమ్ చూస్తున్నారు అంటే దానికి ఎర్లీ డేస్ లో వచ్చిన శివ సినిమానే కారణం. ఇక ఆర్జీవి అనే గొప్ప దర్శకుడు టాలీవుడ్ కి, ఆ తర్వాత ఇండియన్ సినిమాకు తెలిసారంటే ఆ సినిమానే కారణం. క్యాంపస్ పాలిటిక్స్, గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్ తో శివ ఒక ట్రెండ్ సెట్టర్ గా, కల్ట్ క్లాసిక్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సైకిల్ చైన్ ను ఆయుధంగా వాడే స్టైల్, నాగార్జున మాస్ యాక్షన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రేజ్ కు తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. శివ రీ రిలీజ్ లో ఇప్పటి వరకు అక్షరాల 3.9 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో శివ మరింత ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శివ సినిమాకు 25 ఏళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని, దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్ల సునామీ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కలెక్షన్స్ రీ రిలీజ్ సినిమా మార్కెట్ కు కొత్త ఊపునిచ్చాయి. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీనివ్వడం గమనార్హం. సాధారణంగా శివ రీ రిలీజ్ కొత్త సినిమాల కలెక్షన్స్ కు ఏమాత్రం తీసుకోకుండా కొన్ని చోట్ల అంతకు మించి వసూలు చేసి తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసుకుంది. శివ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఊవెత్తున కొనసాగుతోంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో ఫిల్మ్ మేకర్స్ అందరూ రీ రిలీజ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారానికి ఒకటి చొప్పున పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే రీ రిలీజ్ 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.25 కోట్ల రేంజ్ లో
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో శివ సినిమా నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. శివ రీ రిలీజ్ అయింది నవంబర్ 14న. శివ మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇది నాగార్జున రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక మూడో రోజు దాదాపు 0.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ ను అధిగమించింది. సినిమాకు ముందు తర్వాత అనేలా టాలీవుడ్ గురించి చెప్తుంటారు. అంతలా తెలుగు సినిమాను, తెలుగు సినిమా హీరోల ఆలోచనను, తెలుగు సినిమా రైటర్లు, దర్శకుల ఆలోచనను మార్చేసింది శివ చిత్రం. నాగార్జున ప్రస్తుతం ఇంత స్టార్డమ్ చూస్తున్నారు అంటే దానికి ఎర్లీ డేస్ లో వచ్చిన శివ సినిమానే కారణం. ఇక ఆర్జీవి అనే గొప్ప దర్శకుడు టాలీవుడ్ కి, ఆ తర్వాత ఇండియన్ సినిమాకు తెలిసారంటే ఆ సినిమానే కారణం. క్యాంపస్ పాలిటిక్స్, గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్ తో శివ ఒక ట్రెండ్ సెట్టర్ గా, కల్ట్ క్లాసిక్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సైకిల్ చైన్ ను ఆయుధంగా వాడే స్టైల్, నాగార్జున మాస్ యాక్షన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రేజ్ కు తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. శివ రీ రిలీజ్ లో ఇప్పటి వరకు అక్షరాల 3.9 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో శివ మరింత ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శివ సినిమాకు 25 ఏళ్ల తర్వాత కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని, దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్ల సునామీ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కలెక్షన్స్ రీ రిలీజ్ సినిమా మార్కెట్ కు కొత్త ఊపునిచ్చాయి. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీనివ్వడం గమనార్హం. సాధారణంగా శివ రీ రిలీజ్ కొత్త సినిమాల కలెక్షన్స్ కు ఏమాత్రం తీసుకోకుండా కొన్ని చోట్ల అంతకు మించి వసూలు చేసి తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేసుకుంది.